కర్నూలు జిల్లా మధ్యకేరలో విషాదం చోటు చేసుకుంది. గుర్రపు స్వారీ చేస్తూ కింద పడిపోయాడు ఓ యువకుడు. గుర్రం స్పీడ్ అందుకోవడంతో అదుపు తప్పి కింద పడిపోయాడు పృథ్వీరాజ్. ఇక బిఎన్పేట నుంచి గుర్రంపై పృథ్వీరాజ్ స్వారీ చేస్తూ వస్తున్నాడు. ఒక్కసారిగా కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ పృథ్వీరాజ్ మృతి చెందాడు. ఈ పృథ్వీరాజ్ కి సుమారుగా 28 ఏళ్ళున్నట్టుగా తెలుస్తోంది. పృథ్వీరాజ్ కి ఒక భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. కర్నూలు జిల్లా మధ్యకేరలో జరిగింది ఈ ఘటన. గుర్రపు స్వారీ చేస్తున్నటువంటి వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిఎన్పేట నుంచి ఆయన ప్రయాణం స్వారీ చేస్తూ వస్తున్నాడు. ఒక్కసారిగా ఆ గుర్రం స్పీడ్ అందుకోవడంతో, స్పీడ్ పెంచడంతో ఆయన కింద పడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఆయన మృతి చెందాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ అనే యువకుడికి 28 ఏళ్ళున్నట్టు తెలుస్తోంది. ఆయనకి ఒక భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. సో ప్రస్తుతం ఆ కుటుంబం విషాద ఛాయలు అలుముకుంది. అక్కడ పెద్ద ఎత్తున కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఒకసారి ప్రతినిధి హుస్సేన్ దగ్గరికి వెళ్ళాం. ఎస్ హుస్సేన్, సో ఏం జరిగింది? గుర్రపు స్వారీ గతంలో పృథ్వీరాజ్కి అలవాటు ఉండేనా, లేకుంటే ఇదే ప్రయత్నం చేస్తూ విఫలయత్నమయ్యాడు ఆయన? మనోజ్, గతంలో పృథ్వీరాజు గుర్రపు స్వారీ చేసేటువంటి అలవాటు ఉండేది. అయితే నిన్నటి రోజున ఒకసారి అందరూ స్నేహితులంతా కలిసి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో గుర్ర స్వారీ చేసేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా గుర్రం స్పీడ్ గా పరిగెత్తడంతో అతను బ్యాలెన్స్ పట్టుకోలేక కింద పడిపోయినటువంటి ఘటన జరిగింది. అయితే గుర్రం మీద నుంచి పడ్డటువంటి ఈ పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో తనకి తలకి బలమైనటువంటి గాయమై హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు నిర్ధారించడం జరిగింది. ఏదేమైనా లైవ్ లో మనం చూస్తుండగా ఒకసారిగా ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ తను చాలా స్పీడ్ గా వెళ్లాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష ఈ రోజు తన మరణానికి కారణమైందని చెప్పవచ్చు. మనం విజువల్స్ చూసినట్లయితే గుర్రానికి సరైనటువంటి కళ్ళెం లేక, అంటే ఒకవైపు మనం తయారు చేయబడినటువంటి కళ్ళెం కాకుండా వాళ్ళు లోకల్ మేడ్ ఏదైతే ఉందో ఆ లోకల్ మేడ్ కళ్ళెం తీసుకొని ఈరోజు సవారీ చేసేటువంటి క్రమంలోనే అతను కింద పడి చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మధ్యకేరలో మాత్రం విషాద ఛాయలు అనుకున్నాయి. రోజు కలిసి తిరిగేవాడు, గుర్రం వేసుకొని వచ్చేవాడు మావాడు. అయితే పృథ్వీరాజు గుర్రపు స్వారీ చేస్తూ చనిపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి అంశం అని అంతా కూడా పృథ్వీరాజ్ కి 28 ఏళ్ల వయసే ఉంది. యువకుడు చిన్న వయసులో చనిపోవడం ఆ గ్రామంలో చాలా విషాదాన్ని నింపింది. సో గుర్రపు స్వారీ చేస్తూ పృథ్వీరాజ్ అనే ఒక యువకుడు కర్నూలు జిల్లాలో జరిగింది ఘటన మధ్యకేరలో. సో గుర్రపు స్వారీ చేస్తూ ఆయన బిఎన్పేట నుంచి గుర్రంపై ఆయన వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గుర్రం స్పీడ్ అందుకుంది. స్పీడ్ పెంచింది. దీంతో ఆయన కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం తగిలింది. దీంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన అక్కడ ఉపయోగం లేకుండా పోయింది. పృథ్వీరాజ్కి గతంలో కూడా కొంత గుర్రపు స్వారీ చేసేటువంటి అలవాటు అయితే ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. కానీ ఆయన నిన్న తన స్నేహితులతో కలిసి గుర్రపు స్వారీ చేస్తూ వెళ్ళడం, ఒకసారిగా గుర్రం స్పీడ్ ఎత్తుకోవడంతో ఆయన కంట్రోల్డ్ సిచ్యువేషన్ లేకుండా పోయింది. ఆయన కింద పడిపోయాడు. మీరు చూస్తున్నారు, కింద పడిపోయాడు. దీంతో తలకి బలమైనటువంటి గాయమైంది. ఆయన మృతి చెందారు. ఒక్కసారి హుస్సేన్ దగ్గరికి వెళ్దాం తిరిగి. ఎస్ హుస్సేన్, సో పృథ్వీరాజ్కి గతంలో అలవాటు ఉన్నప్పటికీ, అంటే అసలు ఏం జరిగి ఉంటుంది? గతంలో తను రెగ్యులర్గా స్వారీ చేసేటువంటి ఆ గుర్రం తనకు అలవాటుగానే ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి తన స్నేహితులు కేకలు వేయడంతో కొంత గుర్రం ఏమైనా భయానికి గురైందా? అసలు ఏం జరిగింది? అంటే ఉన్న పలంగా తను రెగ్యులర్గా అలవాటు ఉన్నటువంటి ఆ స్వారీ అయినప్పటికీ ఏం జరిగి ఉంటుంది? ప్రారంభించి మనం చూస్తే జస్ట్ 30 సెకండ్స్ లోనే ఒక్కసారిగా వేగం అందుకున్నటువంటి గుర్రము అంటే గుర్రాన్ని అదుపు చేయలేక గల్లెంకి సరైనటువంటి గుర్రంకి వేసేటువంటి కళ్ళెం సరిగా లేక కాలు జారి ఒక్కసారిగా గుర్రం మీద నుంచి పడిపోయాడు పృథ్వీరాజు. గతంలో అనుభవం ఉన్నప్పటికీ సరైనటువంటి సౌకర్యాలు, అంటే మనం ఏదైతే హార్స్ రైడింగ్స్ లో పాల్గొనేటువంటి సేఫ్టీస్ కానీ, లేకపోతే తలకు హెల్మెట్స్ కానీ, లేకపోతే మోకాళ్ళ హార్స్ రైడింగ్ సంబంధించినటువంటి షూట్ లేకుండా పోవడమే
ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుర్రాలపై స్వారీ చేసే వాళ్ళు ఇలాంటి ప్రికాషన్స్ ఏమి తీసుకోవడం వల్లే ప్రమాదాలకు గురవుతున్నారని ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతిరోజు పృథ్వీరాజు ఆ గుర్రాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి పొలాలకు వెళ్ళేవాడు. అయితే నిన్నటి రోజున చూసినట్లయితే ఒకసారిగా వెనుక నుంచి వస్తున్నటువంటి బైక్స్ కావచ్చు, లేకపోతే పక్కన వస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, దీంతో బెదిరిపోయినటువంటి గుర్రము ఒక్కసారిగా స్పీడ్ అందుకున్నటువంటి నేపథ్యంలోనే వెనుక వచ్చినటువంటి తన ఫ్రెండ్ ని స్పీడ్ రావద్దండి, గుర్రం బెదురుతుంది అని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఆ పృథ్వీరాజ్ చెప్తున్నాడు. ఆ విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఒక్కసారిగా అదుపు చేయలేక ఆ కళ్ళెం పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా రైట్ సైడ్ పడిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే కింద పడిపోయినటువంటి పృథ్వీరాజ్ను తక్షణమే తన స్నేహితులు హాస్పిటల్ తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అక్కడ చనిపోయాడు. అయితే మధ్యకీర గ్రామం మాత్రం విషాద ఛాయలమ్ముకున్నాయి. మనం ఏదేమైనా అనుభవం లేకుండా లేకపోతే ప్రికాషన్స్ తీసుకోకుండా ఇలాంటి ప్రయోగాలు చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రమాద బారిన పడుతుందనేటువంటి ప్రమాదం పొంచి ఉంది. ప్రమాద బారిన పడతారనేటువంటి దానికి ఈ చక్కటి ఉదాహరణ కనిపిస్తుంది. ఎందుకంటే గుర్ర స్వారీ చేసేటప్పుడు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి. తలకి బలమైనటువంటి గాయం తగిన కింద పడ్డ కూడా తలకి పొరపాటున గాయం తగిన చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటన అలాంటిదే అని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ హుస్సేన్. సో కర్నూలు జిల్లా మదికేర్లో జరిగింది ఈ ఘటన. ఒక యువకుడు గుర్రపు స్వారీ చేస్తూ ముందుకు కొనసాగాడు. అయితే గుర్రపు స్వారీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆ గుర్రాన్ని అదుపు చేయలేకపోయాడు. ఒకసారిగా స్పీడ్ పెరిగింది. దీంతో ఆయన గుర్రపు స్వారీ చేస్తూనే పైనుంచి కింద పడిపోయాడు. తలకి బలమైనటువంటి గాయాలయ్యాయి. ఆయన తల కూడా చాలా పెద్ద ఎత్తున కింద పడిపోవడం వెంటనే ఆయన స్పృహ తప్పిపోయాడు. దీంతో కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.